తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? ఫోర్సైట్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. యూర్ వాచింగ్ న్యూస్ ట్వైలైట్ విత్ మీ అవినాష్ జనగామ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగ ఉపాధి కోసమే ప్రత్యేక తెలంగాణ, గత ప్రభుత్వంలోనే యువతకు అన్యాయం, రేవంత్ ఘాట్ విమర్శ. మాతృభాషలో సమాంతర బోధన, టీచర్స్ గోడు ప్రభుత్వం వినేనా, డిమాండ్లు నెరవేరాలి. ఎన్డీఏలో ప్రభుత్వ అభివృద్ధి, 6 గ్రామాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి చూపిస్తాం. మేమిస్తే బిచ్చం, మీరిస్తే ఆత్మ గౌరవమా, ఏం మాట్లాడుతున్నావు అన్న కేటీఆర్. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం, అమరావతి నిర్మాణం, డిఎస్సి నోటిఫికేషన్లు, అన్నా క్యాంటీన్లు, దీపం పథకంలో గ్యాస్ సబ్సిడీ, ఇలా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అన్నారు నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో 6 గ్రామాల్లో 2 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం, అమరావతి, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా గ్రామాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం. గుంతలు లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూపించాలనే ఉద్దేశంతో ఆర్ఎండ్బి ఒక పక్కన, సంక్రాంతి లోపుగా ప్రతి గ్రామంలోనూ సిసి రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేయాలి, పల్లె పండుగలు అని పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పక్కన, ఇట్లా ఈ యొక్క 5-6 నెలల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మరొక పక్కన సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపడుతూ, ఎందుకంటే నేను కూడా ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతూ ఉంటే గతంలో 3,000 రూపాయలు పింఛను పెంచుతామని చెప్పి ఆ 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పడితే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నెల మొదటి తేదీనే పెంచినటువంటి పింఛన్ 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు మా గడప దగ్గరే ఇస్తూ ఉన్నారనేటువంటి ఆనందం. ఎవరైతే విద్యార్థులు చెప్తూ ఉన్నారు, గతంలో మేము చదువుకు పూర్తయిన తర్వాత ఉద్యోగాలు వస్తాయో లేదో టీచర్ల పోస్టులని 7-8 సంవత్సరాల నుంచి వేచి ఉంటే మరి ఈవేళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తున్నారనే విషయం. పట్టణానికి వస్తే 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు, సంతోషం అని మరొక పక్క. ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కి 25,000 రూపాయలు పెంచి ఇస్తున్నారని రైతుల ఆనందం మరొక పక్క. ఈవేళ గ్యాస్ సిలిండర్ కొనాలంటే భయపడుతూ ఉన్నాం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు దీపంలో అని మహిళల ఆనందం మరొక పక్క. ఇట్లా ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి ముందుకు తీసుకెళ్తూ ప్రత్యేకించి ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు, అటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు కూడా గోదావరి వరద జలాల్ని తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో ఆ రోజు 72% మనం పూర్తి చేసాం చంద్రబాబు నాయుడు గారు 14-19లో. మరి 19-24లో మీకు 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇస్తే 5 సంవత్సరాల్లో ఈ పోలవరం ప్రాజెక్టుకి మీరు చేసింది ఏంటి? ఈవేళ సూటిగా ఈవేళ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాల్లో కష్టపడి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ని విధ్వంసం చేశారు. మీరు చేసిన నిర్వాహకం అటువంటిది. డయాఫ్రమ్ వాల్ని విధ్వంసం చేయడమే కాదు, భౌగోళికంగా పోలవరం ప్రాజెక్టుకు ఉపకరించేటువంటి న్యాచురల్గా ఉన్నటువంటి బండ సైతం 250 మీటర్లు ఉండేది, 150 మీటర్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. మరి గైడ్ బండ కృంగిపోయినటువంటి పరిస్థితి. ఈ రకంగా పోలవరాన్ని 20-30 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి వాళ్ళు పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కడుంది? ప్రత్యేకించి నిర్వాసితులు ఉన్నారు. మరి ఈవేళ ఆ నిర్వాసితులు చాలా చాలా ముఖ్యం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ పోలవరం ప్రాజెక్టు కోసం తమ భూముల్ని, తమ ఆస్తుల్ని త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా మాకు అంతే ముఖ్యం.
అందుకే మేము 14, 19 ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2017లో ఆ రోజు 800 కోట్ల రూపాయలు అక్షరాల ఆ రోజు నిర్వాసితులకు అందజేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. మరి నేను అడుగుతూ ఉన్నా, మరి ఆ రోజు 2019లో మరి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పావు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి. మరి 2013 R&R ప్యాకేజీ అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కొత్త ప్యాకేజీ ఇస్తానన్నావు. మరి 5 సంవత్సరాలు తాడేపల్లిలో ముద్దు నిద్రపోయి నిర్వాసితులకి ₹1 నువ్వు వాళ్ళకి ఇస్తానన్న మాట నిలబెట్టుకున్నావా? ఆ రోజు 19కి ముందు నిర్మాణం చేసినటువంటి పునరావాస కాలనీ తప్ప నీ 5 సంవత్సరాల పాలనలో ఎక్కడైనా ఒక్క పునరావాస కాలనీకి ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ₹1 కానీ నువ్వు ఎక్కడైనా ఖర్చు పెట్టావా? 5 సంవత్సరాలు నీ పాదయాత్రలు ఇచ్చిన మాట 10 లక్షలు కాదు కదా, ₹10 కూడా ఇవ్వలేదు. మేం చేసినటువంటి పునరావాస కాలనీ తప్ప ఒక అరబస్తా సిమెంట్ కూడా నువ్వు వేయనటువంటి నువ్వు నిర్వాసితుల గురించి మాట్లాడేటువంటి అర్హత నీకెక్కడుంది? ఆ రోజు ఏదైతే 2017లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే ఆ రోజు 800 కోట్ల రూపాయలు నిర్వాసితులకు వచ్చాయి. మళ్ళీ ఈరోజు 2025లో మళ్ళీ అదే నిర్వాసితులకి మళ్ళీ ఈరోజు 830 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందుతూ ఉన్నాయి. నాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో నిర్వాసితులందరూ కూడా రోడ్డెక్కి మమ్మల్ని తెలంగాణలోకి కలిపేయండి అని ఆ రోజు రోడ్డెక్కి నిర్వాసితులు పోరాడితే ఈరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరి పాలనలో మరి నిర్వాసితులందరూ కూడా పండుగలు చేసుకుంటున్నారు ఊరు వాడ కూడా. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది ఇలా మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి, పనిచేసేటువంటి ప్రభుత్వానికి పనికి. తెలంగాణ యువత కేవలం ఉద్యోగ ఉపాధి కోసమే ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నారని తెలంగాణ సీఎం రేవంత్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రం కంటే ప్రత్యేక తెలంగాణలోనే తమకు తీవ్ర అన్యాయం జరిగిందని యువత భావించే దశకు కేసీఆర్ పాలనలో చేరుకున్నారని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యోగ సమస్యల మీదనే తెలంగాణ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ఉమ్మడి రాష్ట్రానికంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎక్కువగా అన్యాయం జరిగిందని ఆలోచన చేసే పరిస్థితులు ఉత్పన్నమైనవి. అలాంటి పరిస్థితుల సందర్భంలో తెలంగాణ యువత సహకారంతో ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన ఏర్పడ్డది. అప్పటి వరకు ప్రగతి భవన్గా పిలువబడే ఈ ప్రాంగణం భారత పాకిస్తాన్ సరిహద్దుల మధ్య ఏ విధంగా ముళ్ళ కంచెలేసి ఎప్పుడు పహారాలు కాస్తూ సైన్యం మోహరించి ఉంటుండేనో, ఈ భవంతుల చుట్టూతో కూడా ముళ్ళ కంచెలతోటి అదే విధమైన పోలీసుల పహారాల చుట్టూత ఎప్పుడూ నిరంతరం కాపలా ఉంటుండే. అలాంటిది డిసెంబర్ 7, 2023 నాడు మధ్యాహ్నం 1 గంటకు ఈ భవంతుల చుట్టూతో ఉన్న ముళ్ళ కంచెల్ని పటాపంచలు చేస్తూ బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు ఇందులో ప్రవేశం కల్పించడం జరిగింది. ఈరోజు ప్రగతి భవన్ నుంచి ప్రజాభవన్గా మారడం, జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టుకొని ఒక సామాజిక న్యాయాన్ని అందించాలి, తెలంగాణ యువతకు సమానమైన అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోటి ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం బాధ్యతాయుతంగా నిర్వహించడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే జాతీయ స్థాయిలో నిర్వహించబడే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా విద్యార్థులు పాస్ అవ్వాలి, అందులో వాళ్ళు రాణించాలి అనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. వెనుకబాటుతనం గురించి చర్చ జరిగినప్పుడు బీహార్ వివిధ సందర్భాలలో చర్చకు వస్తుంది. అంత వెనుకబడిన ప్రాంతమైన బీహార్ నుంచి ఐఏఎస్, ఐపీఎస్లు లేకపోతే ఐఎఫ్ఎస్ లాంటి సెలక్షన్ చూస్తే అత్యధికంగా ఉంటారు. మన దగ్గర ఉన్న అధికారులను చాలామందిని చూసిన బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళే. దేశ స్థాయిలో సివిల్ సర్వీసెస్లో మనం ఒకసారి లెక్క తీసుకున్నప్పుడు బీహార్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి అత్యంత వెనుకబడిన ప్రాంతంగా చర్చ జరిగే బీహార్ ప్రాంతం నుంచి ఇంతమంది సివిల్స్కు సెలెక్ట్ అవుతున్నారు, రాణిస్తున్నారు అని అంటే అక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం వల్లనే అది సాధ్యమైంది. మరి అలాంటి ప్రత్యేకమైన శ్రద్ధ
ఆదరణ మన తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి. ఇక్కడ యువతను ప్రోత్సహించాలి. ఆ ప్రోత్సాహం నగదు రూపంలో కూడా ఉండాలి. భుజం తట్టడమే కాదు, అంతో ఇంతో ఆర్థికంగా సహాయాన్ని అందించాలని ఆలోచన చేసినప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు మా సింగరేణి సంస్థ నుంచి మేము ముందుకు వస్తాం. సింగరేణి సంస్థ ద్వారా ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్లకు ₹1,00,000 ఇద్దాము. ఎందుకంటే కోచింగ్ సెంటర్లు హైదరాబాద్లో కాకుండా ఢిల్లీకి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులతోటి ఈరోజు బలరాం మన సింగరేణి సిఎండిగా ఉన్న ఒక గిరిజన యువకుడు ₹50 పుస్తకం కొనడానికి లేకపోయినా చేనెంబర్ బస్ స్టాండ్లో చేనెంబర్ చౌరస్తాలో ఒక కూలీగా పనిచేస్తూ అక్కడి నుంచి ఐఆర్ఎస్కు సెలెక్ట్ అయ్యి ఈరోజు సింగరేణి సిఎండిగా రాణించిండు అని అంటే కష్టంతో పాటు కమిట్మెంట్ ఉండడం అనేది చాలా. రైతు భరోసాగా తాము ఇచ్చిన ₹10,000 బిచ్చంగా రేవంత్ వర్ణించడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. తాము ₹15,000 ఇస్తామనడాన్ని ఏ విధంగా చూడాలని ప్రశ్నించారు. తాము ఇచ్చే డబ్బు ఆత్మగౌరవంగా వర్ణించారన్నారు. వరంగల్లో హైకమాండ్ ఇచ్చిన డిక్లరేషన్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. డిక్లరేషన్ కాదు, గ్యారంటీ అన్న విషయము గుర్తు చేశారు. కౌలు రైతులకు ఇస్తాం, భూ యజమానులకు ఇస్తాం, ఇద్దరికి ₹15,000 ఇస్తాం. మీకు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు మీరు, నాకు అర్థమైతలేదంటూ పిసిసి అధ్యక్షుడిగా ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. ఆ తర్వాత మా హైకమాండ్ చెప్పింది, నేను చెప్తున్న మాట కాదు ఇది అని సోనియా గాంధీ గారిని ఉటంకిస్తూ వారు చెప్పిన మాట కూడా ఉంది. దయచేసి వినండి. ఎందుకంటే సోనియమ్మనే రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి రైతులకు సహాయం అందించడానికి కౌలు రైతులతో సహా ₹15,000 నువ్వు 10,000 బిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి ₹15,000 ఇస్తున్నాం. ఇదే కాదు, మీరు బిచ్చమేస్తే 10,000 మీరు బిచ్చమేస్తే మేము ₹15,000 ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఇస్తున్నామంటూ వారు చెప్పిన మాట. ఇదంతా మీరు చూసే ఉంటారు, మళ్ళొకసారి గుర్తు చేయడానికి మాత్రం. అది కూడా సోనియమ్మ చెప్పిన మాట అంటూ, ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ మాట నిలబెడతామంటూ సోనియా గాంధీ గారిని ఉటంకిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట. సరే, ఇక్కడ ఈ స్థాయి నాయకులు చెప్తే నమ్ముతలేరేమో అని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్ అనే ఒక భారీ బహిరంగ సభ పెట్టి వేలాదిగా రైతులను అక్కడ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ కూడా ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారితో కూడా ఇదే మాట చెప్పించారు. దయచేసి అది కూడా ఒకసారి రాహుల్ గాంధీ గారి బయట కూడా మీరు వినాలి. हमने वरंगल डिक्लेरेशन किया और उसमें हमने तेलंगाना के किसानों से वायदे किए. मैंने कर्जा माफी की बात की, एमएसपी की बात की, ₹15,000 प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं. और रेवंत जी ने पूरा डिक्लेरेशन पढ़ा. ये सिर्फ एक डिक्लेरेशन नहीं है, ये किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है. ఇది డిక్లరేషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ రైతులకిచ్చే ఒక గ్యారంటీ. రేవంత్ రెడ్డి గారు కూడా మొత్తం చదివిన డిక్లరేషన్ నేను కూడా చదువుతున్నా అని చెప్పి ₹15,000 ఖచ్చితంగా ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు వరంగల్లో వేలాది మంది రైతుల సమక్షంలో తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట. అందుకే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో ₹15,000 ఇస్తాం ఎకరానికి అని చెప్పి ఇవాళ 12,000కే కుదించి సంబురాలు చేయమంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకాన్ని, తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నది, తీరని అన్యాయం చేస్తున్నది. ఈ ద్రోహాన్ని, ఈ వంచనని తెలంగాణ రైతులు ఎట్టి పరిస్థితిలో మరి క్షమించరు అనేది తప్పకుండా మా పార్టీ యొక్క ఆలోచన. అందుకే నమ్మి ఓటేసిన పాపానికి డిక్లరేషన్ల పేరిట మీరు ఇచ్చిన వాగ్దానాలు, గ్యారంటీల పేరిట మీరు చెప్పిన మాటలు పచ్చి మోసం అని చెప్పి ఇవాళ తెలంగాణ రైతన్నలందరికీ అర్థమైంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా ఈ నెల 11వ తేదీన విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె నరహరి తెలిపారు. ఏలూరులో ఈరోజు విలేకరుల సమావేశం జరిగింది. సమావేశానికి డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం ఆదినారాయణ అధ్యక్షతన
వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నరహరి మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వ ఉత్తర్వులు 117 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మాతృభాషలో అన్ని తరగతులలో సమాంతర బోధనా మాధ్యమంగా కొనసాగించాలన్నారు. అదేవిధంగా విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాకు మార్చాలన్నారు. ప్రస్తుతం పాఠశాలల పనివేళలు అమల్లో ఉన్న వాటినే కొనసాగించాలన్నారు. ఐటీడీఏ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మిగిలి ఉన్న పోస్టులను అప్డేట్ చేయాలి అన్నారు. 6 నెలలు దాటిపోయినప్పటికీ కూడా మరి ఉపాధ్యాయుల పరిస్థితి పాఠాలను బోధించే విధంగా అయితే లేదు. ఈ విషయాన్ని మొదటి నుంచి కూడా 2 నెలలు ఈ ప్రభుత్వం వచ్చి పూర్తవకముందే ఎమ్మెల్సీలో ఒక సమావేశాన్ని విజయవాడలో కండక్ట్ చేసినప్పుడు ఆ రోజున కూడా టీడీఎఫ్గా ఆ రోజు మేము ప్రభుత్వంగా ఉపాధ్యాయుల వ్యతిరేకత మొదలైంది, మాకు పాత విధానాలే కొనసాగుతున్నాయి అనేది ఆ రోజున స్పష్టంగా మేము చెప్పడం కూడా జరిగింది. మరి 6 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఉపాధ్యాయులకు రావాల్సిన జీతానికి సంబంధించి 2-3 తారీఖుల్లో జమ అవుతూ వస్తున్నాయి. ఈసారి 5వ తారీఖు అయినప్పటికీ కూడా రేపు జమ అవుతాయి అనేది పేపర్ ద్వారా తెలిసింది. అంటే ఒక జీతం అందుకోవడం ఒక్కటైనా ఉద్యోగుల ఉపాధ్యాయుల బాధ్యత, రావాల్సిన అంశాలు, చేయాల్సిన అంశాలు ఏమీ లేవా, ఆర్థికంగా ఒకటి జీతమిస్తే సరిపోతుందా అనేది కూడా మేము ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ఈ విద్యారంగాన్ని సంస్కరించాలని సంస్కరిస్తామని చెప్పేసి చెప్తూ వస్తుంది. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. విద్యార్థులకు, రైతులకు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. త్వరలో రైతులకు రైతు భరోసాతో పాటు అర్హులైన వారికి రేషన్ కార్డులను అందిస్తామని తెలిపారు. ప్రతి చిన్న విషయానికి ఆఫీసుల చుట్టూ తిరగకుండా డిజిటల్ కార్డును తీసుకొచ్చి ప్రజల సేవలను మెరుగుపరిచే విధంగా చేస్తామని అంటున్న ఎమ్మెల్యే భూపతి రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అని చెప్పేసి కూడా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు నిజామాబాద్ లో ఒక సమావేశమై ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి వెల్లడించిన నేపథ్యం మాట్లాడదాం. ఒకసారి ఎట్లా అభివృద్ధి చేస్తున్నారు కాంగ్రెస్ అనే అంశం సార్ చెప్పండి. మొత్తానికి 6 గ్యారెంటీలు అని చెప్పేసి దాదాపుగా చాలా మట్టుకు కూడా సక్సెస్ అవుతున్నాయి. దాంట్లో 1-2 కూడా ఇప్పటివరకు కూడా అది ఇంకా ఇంప్లిమెంట్ కాని పరిస్థితి. మరి మహిళలకు సంబంధించిన 2500 చాలా మట్టుకు కూడా ఇది రాజకీయంగా ప్రస్తుతం అయితే ఒక రంగు పులుముకుంది. మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అన్నది అల్లటప్ప పార్టీ కాదు, ఒక జాతీయ పార్టీ. మరి 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ. మరి ఒక మాట ఇచ్చిందంటే ప్రజలకు ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ, స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ. మరి వాళ్ళ సరే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. గతంలో చేసిన ప్రభుత్వం మొత్తం ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీసినటువంటి సందర్భంలో ఇవాళ మనం అన్నీ కూడా క్రోడీకరించుకొని ఒకటిగా సరిదిద్దుకుంటూ మరి చెప్పిన మాట మీద ఉండడానికి అన్నీ చేస్తూ ఉన్నాం. ఇవాళ మహిళలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం కానీ, ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం కానీ, 500 రూపాయలకు సిలిండర్ కానీ, మరి రైతులకు రుణమాఫీ చేసినాము, బోనస్ ఇచ్చినాము 500 రూపాయలు. అదే ఇవాళ రైతు భరోసా కూడా 12,000 ఇవ్వబోతా ఉన్నాము. మరి పేదవారికి సన్న బియ్యం ఇస్తూ ఉన్నాము, రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాము. సో మహిళలకు మితిలేని రుణాలు ఒక దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు 1,00,000 కోట్ల రూపాయలు, 1 కోటి మంది మహిళలను మహిళా స్వశక్తి పేరు మీద వాళ్ళని ఆదుకోవడానికి చేస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలు ఏదో మాట్లాడుతూ ఉంటే అది దానికి పసలేదు. అది ఇవాళ ఆల్రెడీ డిపాజిట్లు పోయినాయి టీఆర్ఎస్ వాళ్ళకు. మరి ఇంకా ఉనికి కోల్పోతూ ఉన్నారు కాబట్టి ఫ్రస్ట్రేషన్తో మతిస్థిమితం కోల్పోయి ఏదో అధికారం కోల్పోయిందని మాట్లాడుతూ ఉన్నారు. కానీ దాంట్లో ఏం నిజాలు లేవు. సార్ ఒకటి చెప్పండి, ఇప్పుడు రైతు భరోసా సంబంధించి కూడా ఇప్పుడే ఆల్రెడీ దాన్ని క్లియర్ చేశారు. అంటే సంక్రాంతి తర్వాత ఇస్తా అంటున్నారు. రైతు రుణమాఫీ కూడా చాలా మట్టుకు ఇంకా రాలేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5వ విడతలో వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి? ఇప్పటి వరకు మేము 21 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినాము. ఆ రోజు మేము 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా చేస్తామని చెప్పినాము. అందరు కూడా 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అందరూ కూడా చేసినాం. అయితే ఇప్పుడు 2 లక్షల కంటే పైన ఉన్న రైతులు కొంతమంది మిగిలి ఉన్నారు. వాళ్ళు మరి బ్యాంకులో బ్యాలెన్స్ అమౌంట్ కడితే ఈ రుణమాఫీ రోజు కూడా తప్పకుండా ప్రభుత్వం ఆలోచిస్తుంది. మేము చెప్పిన కాడికి 21 లక్షల మందికి చేసినాం ఇవాళ. రైట్. మెయిన్గా ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే ఫ్యామిలీస్ కూడా రేషన్ కార్డు గురించి చాలా ఎదురు చూశారు. అది ఇప్పుడైతే నిన్న మంత్రివర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం చెప్తున్నారు. మరి ఇది ఎంత లోపల అది బయట మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి? అదే 26వ తారీఖు జనవరి తర్వాత మేము అందరికి కూడా
గత 10 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నటువంటి రేషన్ కార్డులు ఇవాళ అందరు కూడా ఇద్దామని అనుకున్నాం. పాత రేషన్ కార్డులు అన్నీ కూడా తీసేసి ఫ్యామిలీ డిజిటల్ కార్డు కింద ఇస్తున్నాము. తప్పకుండా అందరికి ఇస్తాము 26 జనవరి తర్వాత. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మొత్తానికి కూడా అదైతే కాంగ్రెస్ చేసినటువంటి ఏదైతే హామీలు ఖచ్చితంగా కూడా అవి హామీలు ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కృషి చేస్తుంది. కొన్ని ఆర్థిక సమస్యలతోటి చాలా భారం ఉంది కాబట్టి అది ఒక్కొక్కటి తర్వాత కూడా ఖచ్చితంగా ఏదైతే ఇచ్చినామో మాట అది ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని కూడా భూపతి రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides టీవీ, నిజామాబాద్ నుంచి. మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బాలికల టాయిలెట్స్లో మొబైల్ ప్రత్యక్షమై వీడియోలు సేకరించిన విషయం తెలుసుకుని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కళాశాల లేడీస్ హాస్టల్ సందర్శించి బాలికలతో మాట్లాడారు. 3 రోజుల కిందట CMR కాలేజీలో జరిగిన విషయంలో నిందితుడిని కఠినంగా శిక్షించినట్లయితే మహబూబ్ నగర్లో ఈ ఘటన పునరావృతం అయ్యేది కాదని వారు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇప్పటికైనా నిందితుడిని విచారించి కఠినమైన చర్యలు తీసుకోవాలని వారన్నారు. సోషల్ మీడియాలో మీరు బెదిరించి అసభ్యకరంగా వాడు క్రియేట్ చేసి మీ అమ్మకి చెప్తా, మీ నాన్నకి చెప్తా, లేకపోతే సోషల్ మీడియా పెడతా అంటే ఎవరు భయపడకండి. అవన్నీ కల్పితాలు. ధైర్యంగా ఉండండి. అలాంటి వాళ్ళని చెప్పుతూనే కొట్టండి, లేదంటే డిపార్ట్మెంట్ పోలీసులకు అప్పచెప్పండి. తగిన బుద్ధి చెప్తారు. తెలంగాణ రాష్ట్రంలో దిశా సంఘటన తర్వాత దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా ఇట్లా చేయాలనేటువంటి ఆలోచన కలిగింది. ఇలా జోలికి వస్తే ఊరుకోవద్దని. కనుక మీరందరూ ధైర్యంగా ఉండాలని చెప్పని, మీరందరూ ధైర్యంగా ఇలాంటివి వచ్చినప్పుడు అధికారుల దృష్టికి తీసుకురావాలి, మా దృష్టి కూడా తీసుకురావాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఇట్లా అరెస్ట్ చేసినామని కాకుండా నెల్లూరు జిల్లాను ప్రజలు ఏ విధంగా చూడాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేయబోతున్నట్లు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. వైస్ చైర్మన్ సూరతేజ్తో కలిసి నుడా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. మాస్టర్ ప్లాన్ గురించి చర్చించారు. 2041 టార్గెట్గా నుడా పరిధిలో ఎక్కడెక్కడ పరిశ్రమల స్థాపన, రోడ్లు, డ్రైనేజీ వంటి వసతుల కల్పనకు మాస్టర్ ప్లాన్ అవసరం ఉంటుందన్నారు. మాస్టర్ ప్లాన్ను రూపొందించి తద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని కోటంరెడ్డి తెలిపారు. తాను నుడా చైర్మన్గా ఉన్నప్పుడు పార్కుల అభివృద్ధి దగ్గర నుంచి నక్లెస్ రోడ్ నిర్మాణం దాకా అన్నీ కూడా నుడా ఆధ్వర్యంలోనే జరిగాయన్నారు. మరోసారి అభివృద్ధి అజెండాగా పనిచేయబోతున్నట్లు స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ ఆధారంగా రింగ్ రోడ్లు, బైపాస్ రోడ్లు, ప్రధాన నీటి సరఫరా పార్కుల అభివృద్ధి వంటి వాటికి పెద్దపీట వేస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ గురించి దాదాపు 2021 స్టార్ట్ అయితే ఇప్పుడు దాకా దాని గురించి జరగలేదు. ఇప్పుడు మాకు మంచి వీసీ గారు ఉన్నారు. అదే రకంగా మా టౌన్ ప్లానింగ్ లో మంచి అధికారులు ఉన్నారు, ఇంజనీర్లు మంచి అధికారులు ఉన్నారు. అందుకని వాళ్ళకి మేము అడిగాం, ఇన్ని సంవత్సరాలు ఎందుకు పెండింగ్ పెట్టారు? మీకు ఉండేటువంటి అర్బన్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ లేకనా, లేక నెగ్లెన్స్ అని అడిగాం. కొన్ని రాలేదండి, కొన్ని వాళ్ళ అలా కాదు. ముందుగా మాస్టర్ ప్లాన్ అప్లై చేయాలి. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ తయారైతేనే దాంట్లో కూడా మాకు రింగ్ రోడ్ కూడా వచ్చేస్తుంది. అదే రకంగా ఈరోజు మొత్తం జిల్లా మొత్తం 9616 కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంది మొన్న. ఇప్పుడు ప్రజెంట్ మాస్టర్ ప్లాన్ వచ్చి తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి నేరెళ్ల శారద వన్నె తీసుకువచ్చారని మాజీ మేయర్ మండలం భానుశ్రీ పేర్కొన్నారు. మహిళా కమిషనర్ చైర్పర్సన్ నేరెళ్ల శారద తన నివాసానికి వచ్చిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. నేరెళ్ల శారద తన చిరకాల మిత్రురాలని పేర్కొన్నారు. ప్రతినిత్యం మహిళల సమస్యలపై రాజీ పడకుండా వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న ఘనత నేరెళ్ల శారదకి దక్కుతుందని ప్రశంసించారు. శారద తన స్నేహితులు కావడం తనకు గర్వకారణమని తెలిపారు. నువ్వు మా అబ్బాయిని ఎప్పుడు చూస్తుంటే ఇంటర్లో చూసాను. ప్రకాశం జిల్లా కంభం మండలం తురిమెల్ల గ్రామంలో అటవీ శాఖ రేంజ్ ఆఫీసులో అడవులకు నిప్పు పెట్ట వలన కలుగు నష్టం మరియు అడవులలో అగ్ని ప్రమాదాలపై గిద్దలూరు అగ్నిమాపక శాఖ, అటవీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించారు. ఫైర్ అధికారి హరిబాబు పర్యవేక్షణలో అటవీ శాఖ అధికారులకు అగ్ని ప్రమాదాల నివారణపై ప్రయోగాత్మక అవగాహన సదస్సు నిర్వహించారు. అంతేకాకుండా అడవులలో అగ్ని ప్రమాదం సంభవిస్తే చెట్లకు నిప్పు అంటుకోకుండా ఎలా నియంత్రించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. అడవిలో చిన్నగా మంట కనిపించినా వెంటనే ఆర్పివేయాలన్నారు. అనంతరం FRO మధు ప్రియాంక
మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అడవుల సంరక్షణకు పాటుపడాలన్నారు. అడవులే మానవ కోటికి జీవనాధారమని, ఎవరైనా అడవులకు నిప్పు పెట్టితే అటవీ శాఖ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు సతీ సమేతంగా ఆధ్యాత్మిక సందర్శన చేశారు. ముందుగా పంచరామాల్లో ఒకటైన సోమేశ్వర జనార్దన స్వామిని దర్శించుకుని అనంతరం శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న డీజీపీ వారికి పూర్ణ కుంభ స్వాగతంతో పలికిన ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ సహాయ అధికారి బుద్ధా లక్ష్మీ గణేష్ అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న శ్రీ వెంకట సాయి మందిరాన్ని డీజీపీ దర్శించుకున్నారు. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు సాగిన యువ కెరటాలు కార్యక్రమం జరిగింది. యువతలో విజ్ఞానం, వినోదం, వికాసం ఈ కార్యక్రమం నింపింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం వేదికగా కొల్లు ఫౌండేషన్ ఈ కార్యక్రమం నిర్వహించింది. యువతను జీవిత లక్ష్యం వైపు అడుగులు వేసేలా మోటివేషన్ స్పీచ్లు ఇచ్చారు. ముగింపు కార్యక్రమంలో సినీ ప్రముఖులు సందడి చేశారు. యువతను హీరో కిరణ్ అబ్బవరం అలరించారు. కిరణ్ అబ్బవరం నటించిన దిల్ రూబా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రెండింగ్ లవ్ సినిమా నుంచి 2వ పాట విడుదల చేశారు. సీత ప్రయాణం కృష్ణతో మూవీ ట్రైలర్ కూడా విడుదల చేశారు. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక పర్యవేక్షణలో కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక హిందూ కాలేజ్ గ్రౌండ్స్లో ఈ సంబరాలు సాగాయి. వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న ప్రముఖుల మోటివేషన్ స్పీచ్లు జీవిత లక్ష్యం వైపు అడుగులు వేయించాయి. యువతలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఆహుతులను మన్ననలు పొందాయి. వెరీ హ్యాపీ మినిస్టర్ రవీంద్ర గారికి. అండ్ ఆయన గురించి నేను చాలా విన్నాను. ఇంతమంది స్టూడెంట్స్ని అంటే లైక్ ఆల్ డిఫరెంట్ కాలేజెస్ దగ్గర నుంచి గ్యాదర్ చేసి ఇలా ఈవెంట్ చేయడం అన్నది చాలా పెద్ద విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎంకరేజింగ్ స్టూడెంట్స్ని ఇంత మంచిగా ఎంకరేజ్ చేసి యాక్టివిటీస్ అంతా పెట్టి. నిన్ననే విన్నాను అంత డ్రాయింగ్ కాంపిటీషన్లో చాలా వేల మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారని చెప్పి. ఇట్స్ ఏ రికార్డ్ అని కూడా విన్నాను, ఏదో అప్లై చేస్తున్నారని చెప్పి. అండ్ థ్యాంక్ యూ అండి. అండ్ నిజంగా మళ్ళీ ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు రవీంద్ర, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ హ్యాపీ కమింగ్ హియర్. మళ్ళీ వస్తాను, మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్. ఐ విష్ యూ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా ఈ ఇయర్ అంతా మీకు చాలా బాగుండాలి. ప్లీజ్ వీలైనంత మీలో చాలా ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటుంది కదా, అంటే నేను ఇది అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి మీకు ఈ స్టేజ్లోనే చాలా గట్టిగా అనిపిస్తూ ఉంటుంది. సో మెనీ రీజన్స్ వల్ల అది ఎందుకులే మనం అవ్వలేము, మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కావచ్చు, వద్దులే అని అనుకుంటూ ఉంటారు. దయచేసి వదులుకోవద్దండమ్మా. మీకు ఏ స్కిల్ ఉన్నా సరే పట్టుదలగా అలాగే ఉండండి. మాకప్పుడు నేను కూడా మీలానే కదా ఒక స్టూడెంట్, నేను బీటెక్ అయిపోయిన తర్వాత నాకేం దిక్కు తెలిసేది కాదు ఏం చేయాలి ఏంటి అని. అందరిలానే ఏదో ఇంజనీర్ అయిపోవాలని చెప్పి అలా ఇంజనీర్లా వెళ్ళిపోదాం అనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఆ కంప్యూటర్ అది ఒత్తడం మన వల్ల కాదు, ఇది అయ్యే పని కాదని చెప్పి. ఎప్పుడూ బీటెక్ అయిపోయిన ఒక 4 years కానీ తెలియలేదు నేను ఏమవుదాం అనుకున్నాను లైఫ్లో అని. సో అలా మీరు కాకుండా మీ ఎడ్యుకేషన్ అయిపోయే టైంకే మీరు ఏమవ్వాలనుకుంటున్నారు అన్నది క్లారిటీ తీసుకోండి, దాని మీద నిలబడండి. ఏం పర్లేదు, 5 years అయితే 5 years, 10 years అయితే 10 years, అప్పటికైనా సక్సెస్ అవుతే ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.